యూపీలో సమాజ్వాదీ పార్టీల పంచాయతీ ఢిల్లీకి చేరింది. అసలైన పార్టీ తమదంటే తమదే అంటున్నాయి అఖిలేష్ ములాయం వర్గాలు. సైకిల్ గుర్తు తమకే కావాలంటూ ఇరు వర్గాలు ఈ రోజు ఎన్నికల కమిషన్ను కలవనున్నాయి. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈ తండ్రి కొడుకుల వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్, సమాజ్వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరిందని చెప్పాలి. నిన్న అఖిలేష్ యాదవ్ వర్గానికి సంబంధించిన మద్దతుదారులంతా కూడా నిన్న లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్న శివపాల్ యాదవ్ సంబంధించిన నేమ్ ప్లేట్లను కానీ అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ వర్గానికి సంబంధించిన వారందరి నేమ్ ప్లేట్లను తొలగించారు. అఖిలేష్ యాదవ్ నియమించిన వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్గా నిన్న పార్టీ కార్యాలయంలో బాధ్యత తీసుకున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ స్టెప్గా పార్టీకి సంబంధించిన సింబల్ సైకిల్ గుర్తు కోసం ఇప్పుడు రెండు వర్గాలు కూడా తమ పోరాటాన్ని, తమ టార్గెట్ను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఇవాళ వ్యవహారాలని రాజకీయ పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు లక్నో నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత, ఉదయం 10 గంటల తర్వాత ములాయం సింగ్ యాదవ్ అదేవిధంగా శివపాల్ యాదవ్ ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ అమర్ సింగ్ కూడా వారిని కలిసే అవకాశం, ముగ్గురు కూడా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈసీని కలిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సమాజ్వాదీ పార్టీ తమకు సంబంధించిన అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయి డాక్యుమెంట్స్తో, అదేవిధంగా పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనే సంబంధించి కూడా ఈసీ ముందు పెట్టి పూర్తి స్థాయి పార్టీ అంతా కూడా తమదే అన్న వాదనను ఈసీ ముందు వినిపించే అవకాశం ఉంది. అయితే మరోవైపు నిన్న రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ సంబంధించిన తీర్మానాలు కూడా అఖిలేష్ యాదవ్ వర్గం ఇప్పటికే ఈసీకి పంపినట్టుగా తెలిసింది. వారు కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈసీ కోర్టులోకి వెళ్తుంది. ఈసీ ఇరు వర్గాల సంబంధించిన వాదనలు వినే అవకాశం కూడా ఉంది. ఇన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు పార్టీకి సంబంధించినంత వరకు, పార్టీ కాన్స్టిట్యూషన్ చెప్తున్నంత వరకు ములాయం సింగ్ యాదవ్ వైపు సంబంధించి కొంత పాజిటివ్ కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి మెజార్టీ ప్రజాప్రతినిధులు ఎవరి వెనుక ఉన్నారని చూస్తే అఖిలేష్ యాదవ్ వైపు కొంత పాజిటివిటీ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ ఏ క్షణాన్నైనా కూడా ఈసీ వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కూడా పార్టీకి సంబంధించిన సింబల్పై పట్టు సాధించేందుకు, తమకు సంబంధించిందిగా తీసుకునేందుకు వారంతా కూడా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తం మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈసీ ఎవరి వాదనల వైపు మొగ్గు చూపుతున్నారు కూడాల్సింది. అయితే వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో వాదనలు వినే క్రమంలో ముందుగా ఈసీ ఒకవేళ అసెంబ్లీకి సంబంధించిన షెడ్యూల్ కనుక విడుదల చేసి ఆ సింబల్ను ఎవరికి ఇవ్వకుండా దాన్ని ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ వర్గం కానీ, ములాయం సింగ్ యాదవ్ వర్గాన్ని ఎన్నికల్లో ఎంతవరకు బెనిఫిట్ పొందుతారు, ఎంతవరకు నష్టపోయే పరిస్థితి అన్న కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు నిన్న అఖిలేష్ యాదవ్ వర్గం సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో పాగా వేసిన పరిస్థితి. ఇవాళ శివపాల్ యాదవ్ వర్గానికి సంబంధించిన వారు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కళ్యాణ్, రాఘవేంద్ర, మధ్యాహ్నం అంటున్నారు. మధ్యాహ్నం ఈసీ నుంచి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరికింది? అలాగే ఇద్దరు కలిసి వెళ్తున్నారా లేకపోతే వేరువేరుగా కలుస్తున్నారు? పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే ములాయం సింగ్ యాదవ్ అదేవిధంగా శివపాల్ యాదవ్ ఇద్దరు కూడా 10 గంటల తర్వాత లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా మనకు వారి వైపు నుంచి మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు విదేశాల్లో ఉన్న అమర్ సింగ్ కూడా మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారని తెలిసింది. ఈ ముగ్గురు కూడా ముందుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఈసీ ముందు పార్టీ తమదే అన్న విషయాన్ని స్పష్టం చేయడానికి గల ఆధారాలన్నీ కూడా సేకరించినట్టు తెలిసింది. మరోవైపు పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్న విషయాన్ని కూడా ప్రధానంగా ఈసీ ముందు వినిపించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా నిర్వహించిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి, అదేవిధంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ తీర్మానాలకు ఎటువంటి శాన్సిటీ లేదు, అంటే ఎటువంటికి సంబంధించి దాన్ని అమలు చేసే అవకాశం లేదు, అది అన్కాన్స్టిట్యూషన్ అనే అన్కాన్స్టిట్యూషన్ అని కూడా ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వాదనలన్నిటికీ కూడా మధ్యాహ్నం తర్వాత ఈసీని కలిసి ములాయం సింగ్ యాదవ్ వర్గం వినిపించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే అఖిలేష్ యాదవ్ వర్గానికి సంబంధించి నిన్న పార్టీ తీర్మానాలు, నేషనల్ కన్వెన్షన్లో చేసిన పార్టీ తీర్మానాలను ఈసీకి పంపినట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించిన కూడా న్యాయ నిపుణులు మధ్యాహ్నం తర్వాత ఈసీని కలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కళ్యాణ్.